ప్రార్థన చేసుకున్నానండి. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుని యొక్క శిలువ దినాన్న మేము ఇలా కూడుకొనుటకు అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేనేమైతే మీ బైబిల్ గ్రంథంలో నుంచి, మీరిచ్చిన దివ్య గ్రంథంలో నుంచి మేము నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ వాక్యాలు మా హృదయంలో భద్రపరుచుకున్నటకు శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. అలాగే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకున్నటకు మరి మీ యొక్క అనుగ్రహాన్ని, మీ శక్తిని, సమయోచిత జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజు అని, గుడ్ ఫ్రైడే అని ఇలా చెప్పుకుంటూ ఒక ఆచారం కింద ఆచరించడం మనం చూస్తున్నాం. అయితే సిలువ అనేసరికి యేసుక్రీస్తు వారిని సుమారు 2000 సంవత్సరాల క్రితం సిలువ వేశారు. ఆయన్ని కావాలని యూదులు చంపేశారు. ఆయనకి యూదా ఇస్కరియోతు అనే ఆయన మరి 30 వెండి నాణెములకు అమ్మేశాడు. ఇలాగా మనం బైబిల్ నుండి చెప్పుకుంటూ ఉంటాం. అంతేనంటే యేసుక్రీస్తు వారి మరణం లేదా సిలువ మరణం అసలు ఎప్పుడు నిర్ణయం జరిగింది? యేసుక్రీస్తు వారి సిలువ మరణం 2000 సంవత్సరాల క్రితమే నిర్ణయం జరిగిందా, లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? అసలు ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచించగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయన జగత్తి పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఆయన జగత్తి పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు వారి మరణం ఎప్పటి కాలం అండి? ఎప్పటి కాలం అంటున్నారు? ఇప్పుడు ఆయన ఎప్పుడు నియమింపబడ్డాడంట? జగత్తు పునాది వెయ్యబడక మునిపే అంటున్నారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో 20-21 కలుపున్నాయండి. జగత్తు పునాది వెయ్యబడక మునిపే, జగత్తు పునాది వెయ్యబడక మునిపే అంటే యేసుక్రీస్తు వారి మరణం ఎప్పుడు నిర్ణయింపబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఏదో 2000 సంవత్సరాల క్రితం ఇస్కరియోతు యూదా అప్పచెప్పాడని, లేదంటే ఆ రోజు యూదులు సిలువ వేసి చంపేశారని ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది ఎప్పటి కాలందంట? జగత్తి పునాది వేయబడక మునిపే ఎవరు నియమింపబడ్డారంట? యేసుక్రీస్తు వారి నియామకం జరిగింది. నాయన, ఇదిగో పలానా సంవత్సరంలో లేదంటే పలానా కాలంలో నువ్వు భూమి మీదకి వెళ్ళాలి. భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీ ప్రాణం ఇచ్చేయాలి. నిన్ను కొరడాలతో కొడతారు, నిన్ను హింసిస్తారు, నీ తల మీద ముళ్ళు కిరీటం పెడతారు. ఇదిగో ఇవన్నీ జరుగుతాయి. ఇలా జరిగినవి అన్ని ఇలా జరుగుతాయని ముందే ఆయనకి సిద్ధపాటు ఉందంటండి. ఈరోజు యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమ, యేసుక్రీస్తు వారికి వచ్చిన బాధ, యేసుక్రీస్తు వారికి కలిగిన ఎటువంటి ఇబ్బంది అయినా క్రైస్తవుడికైతే లేదండి. క్రైస్తవుడికైతే లేదు. 40 దినాలు ఉపవాసం ఉన్నారండి. 40 దినాలు ఉపవాసం ఉన్నారు, అంతేనా? 40 దినాల ఉపవాసంలో ఏదైనా శ్రమ ఉందండి? యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమ ఏదైనా ఉందా? లేదు. యేసుక్రీస్తు వారికి కలిగిన ఇబ్బంది ఏమైనా ఉందా? లేదు. యేసుక్రీస్తు వారికి ఏ విధమైన శోధన వచ్చిందో అటువంటి శోధన ఉందా? లేదు. ఎలా చేశామంటే చేశారు, ఉపవాసం అయితే చేసాం, 40 దినాలు చేశారు. చేసి అలిసిపోయారండి, అలిసిపోయారు.
కానీ యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమ అయితే లేదు. యేసుక్రీస్తు వారిని చంపడానికి ఏదైతే అక్కడ జరిగిన విషయం ఉందో, అక్కడ అనుభవించిన బాధ ఉందో, యేసుక్రీస్తు వారిని చంపడానికి వారు చేసిన ప్రయత్నాలన్నీ మనం ఇదేం జరగలేదు. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చంపడానికి రూల్ ఉందండి. ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ఏంటని మనం ఆలోచించగలిగితే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అంటే మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతను చంపి మ్రాను మీద వేలాడదీయాలి. ఇది రూల్ అండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన తప్పేముంది? యేసుక్రీస్తు వారు చేసిన పాపం ఏముందంటే, యేసుక్రీస్తు వారు ఏమైనా పాపం చేశారా? మరణ శిక్షకు తగిన పాపం ఏమైనా చేశారా? లేదండి. మరి ఈయన్ని మ్రాను మీద వేలాడదీసి చంపేశారు కదా, మ్రాను మీద వేలాడదీసి చంపేశారు కదా, ఇదిగో శిలువ మరణం పొందారు కదా. మరి ఇక్కడ ఈ రూల్ ప్రకారం, పాత నిబంధన రూల్ ప్రకారం ఎలా చంపాలి? ఇన్ని ఏం చేస్తే చంపాలి? మరణకరమైన అంటే మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా. ఇప్పుడు మరణ శిక్షకు తగిన పాపం ఏం చేశారు యేసుక్రీస్తు వారు? ఇప్పుడు యూదులు సిలువ వేశారని చెప్పుకుంటున్నాం కదా, యూదులు సిలువ ఎందుకు వేశారు? సిలువ వేయడానికి కారణం ఏంటి? ఒకవేళ వాళ్ళు చంపాలంటే, ఆ రూల్ ప్రకారం చంపాలంటే ఎందుకు చంపారు ఆయన్ని? మరణ శిక్షకు తగినంత పాపం ఏమైనా చేశారా యేసుక్రీస్తు వారు? లేదంటే. ఏ పాపము చేయని యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? చంపేశారు. ఇదంతా ఎవరు పాపం కోసం, ఎవరి గురించి అని మనం ఆలోచించగలిగితే, ఆయన అయితే పాపం ఏం చేయలేదండి. యేసుక్రీస్తు వారు పాపం ఏం చేయలేదు. పాపము చెయ్యకుండానే మ్రాను మీద వేలాడదీశారు. అవునా కదా? పాపం చేసినోడిని మ్రాను మీద వేలాడదీయాలి, కానీ పాపము చెయ్యకుండానే మ్రాను మీద వేలాడదీశారు. ఇంకేం చేశారు? మేకులు కొట్టారు, చేతులకి మేకులు కొట్టారు. ఇదిగో ఇలాంటి కొరడాతో ఆయనకి ఆ రోజు రోమా సామ్రాజ్యంలో ఆయన కొరడా కొడితే 40 మేకులు ఉంటాయంటండి చివర. స్టీవ్ జేవ్స్ అనే నటుడు నటించాడు కదా ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో. అతనికి యాక్టింగ్లో ఒక మేకు తగిలిందంట. యాక్ట్ చేసేటప్పుడు నెల రోజులు జ్వరంతో ఉన్నాడంట ఆయన. నెల రోజులు. ఈ నెల రోజులు జ్వరంతో ఉండి డైరెక్టర్ దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు వారిని నిజంగా ఇలా కొట్టారా అని అడిగాడంట. యేసుక్రీస్తు వారిని నిజంగా ఇలా కొట్టారా అని అడిగి, ఇదిగో యేసుక్రీస్తు వారిని నిజంగా ఇలా కొడితే ఆయన ఎలా అనుభవించాడు ఆ బాధ? నేను ఒక చిన్న మేకు దిగినందుకే నేను ఇంత బాధ అనుభవిస్తుంటే, ఇదిగో నెల రోజుల నుంచి నేను షూటింగ్కి రాలేకపోతుంటే అతను ఎలా అనుభవించాడు ఆ బాధనని అక్కడ పెద్ద డిస్కషన్ జరిగిందంట అక్కడ డైరెక్టర్ తోటి. అంటే యేసుక్రీస్తు వారిని కొట్టేటప్పుడు ఆ 40 మేకులు ఉన్నాయి కదండి, కొరడా ఉంటుంది, ఆ కొరడాకి 40 మేకులు ఉన్నాయి అంట. ఒక్కసారి అలాగా చర్మన్న అలా టచ్ చేసిందంటే అలా చర్మన్న అలా పీల్చుకు వెళ్ళిపోతుంది అనమాట, లాక్కెళ్ళిపోతుంది. మరి అలాంటి బాధ మనకి ఏమైనా ఉందా? అలాంటి బాధ ఏమైనా ఉందా? మరి ఇదంతా ఎవరి గురించి తెలుసా? ఎవరి గురించో తెలుసా? మన పాపాల నిమిత్తం మరణించారు ఆయన. ఇది ఎప్పుడు రాయబడింది? జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు వారి యొక్క మరణం, యేసుక్రీస్తు వారి యొక్క మరణం జరగాలని, ఇదిగో 2000 సంవత్సరాల క్రితం మరి ఆయన మరణం జరిగింది. ఆయన రక్తం కార్చాడు ఈ భూమి మీద. ఏమండి, ఇక్కడ ఓకే 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం కార్చాడు మన పాపాలు కడగడానికి, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. ఇది మనం నమ్ముకోవడానికి బాగానే ఉంది, అవునా? మనం నమ్ముకోవడానికి, మనం విశ్వసించడానికి బాగానే ఉంది. మరి 2000 సంవత్సరాల క్రితం కాచిన రక్తం
ఇప్పుడు మనల్ని ఎలా రక్షిస్తుంది? ఇది క్రైస్తవేతరులు వేస్తున్న ప్రశ్న అండి, ఇప్పుడుది కాదు. ఇది 2000 సంవత్సరాల క్రితం కాచారు కదా, ఆయన రక్తం కాచారు కదా, ఆ రక్తం ఇప్పుడు మనల్ని ఎలా రక్షిస్తుంది? ఎలా రక్షిస్తుంది? అవునా కదండి? ఆలోచించాలి కదా. వాళ్ళు ప్రశ్న వేశారు అంటే మనం ఈ లోకానికి చెప్పాలి కదా. ఎవరైనా ప్రశ్న అడిగారు అంటే ఈ లోకానికి చెప్పాలి కదండి. ఈ లోకానికి ఎలా ఉంది ఈ మాట? ఎప్పుడో యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం రక్తం కాచారంట, ఆ రక్తం ఇప్పుడు వీళ్ళని కడుగుతుందంట, వీళ్ళ గొర్రెలు అని మాట్లాడుతున్నారండి. అవునా? వెటకారం చేయట్లేదా? చేస్తున్నారు కదా. వ్యంగ్యంగా మాట్లాడట్లేదా? చూస్తున్నాం కదండి. ఇవన్నీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, వెటకారం చేస్తున్నారు. ఇదిగో వీళ్ళ క్రైస్తవులంట, వీళ్ళ క్రైస్తవులు కాదు గొర్రెలు అని పిలుస్తున్నారు. ఏమండి? బైబిల్లో ఉన్న మాటనే చూపిస్తున్నారు, ఎక్కడో కాదంటే బైబిల్లో ఉన్న మాటను చూపిస్తూ ఏం చేస్తున్నారు? లోకానికి, ఇదిగో లోకంలో ఉన్న వారందరూ క్రైస్తవులను చూసి వెటకారం చేస్తున్నారు. ఎలా? ఇదిగో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తం అంట ఇప్పుడు వీళ్ళని పరిశుద్ధపరుస్తుందంట. శిలువ గురించి ఇదిగో శ్రమలు అనుభవించే 40 దినాలు ఉపవాసం చేసి ఈరోజు ఏం చెప్పుకున్నారండి? 7 మాటలు చెప్పుకున్నారు, అంతేనా? 7 మాటలు మరి 7 మాటల ప్రకారం జీవిస్తారా? ఎవరన్నా వచ్చారనుకోండి, ఇదిగో మీరు క్రైస్తవులుగా ఇక్కడ కూడుకున్నారు కాబట్టి మిమ్మల్ని చంపేస్తాము లేకపోతే ఏదైనా బెదిరించారనుకో ఎంతమంది ఉంటామండి ఇక్కడ? ఉంటామా? ప్రాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించవా? ప్రాణాలు తీయొద్దని వేడుకోమా వాళ్ళని? అవునా కదండి? మరి ఇదిగో నీ కోసం ఇంత త్యాగం అనుభవిస్తే, నీ కోసం కొరడా దెబ్బలు తిని, నీ కోసం ముళ్ళు కిరీటం పెట్టుకుని, నీ కోసం ఎన్ని శ్రమలు అనుభవించి, ఇదిగో ముఖము మీద కాండ్రకిచ్చి ఉమ్ము వేయించుకుని, ఏమండి ఒళ్ళంతా గుల్ల చేసేసుకుని ఒళ్ళంతా మొత్తం ఎముకలు కనిపించినాయి అంటారు. చివరికి నీటి చుక్క కూడా కార్చేసాడంటండి ఆయన. నీటి బొట్టు కూడా లేదంట ఒంట్లో. మరి అంతలాగా శ్రమ అనుభవించి మన పాపాల నిమిత్తం ఆ రోజు ఆయన చనిపోతే, ఈ రోజు క్రీస్తు కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి? ఈరోజు 7 మాటలు చెప్పుకొని వెళ్ళి శుభ్రంగా చికెనో మటనో వండుకుని తినేది లేదా? తినేవారుగా లేరా? అంటే ఇదేనా మరి క్రైస్తవ్యం? ఏమండి? భక్తి 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 అంటాం కదా, ఏది భక్తి? ఇదిగో వాడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, వాడేమో జ్ఞానాన్ని నింటుకొని మాట్లాడుతున్నారు, జ్ఞానంతో విర్రవీగిపోతున్నారు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఏమండి? దేవుడు ఇవ్వలేదా? పైనుంచి వచ్చిన జ్ఞానం అన్నారు కదా, పైనుంచి వచ్చిన జ్ఞానం మాట్లాడుతుంటే ఈరోజు వెర్రుగా ఉండలేదా అవతలకి? పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని మాట్లాడుకుంటే ఇదిగో వీళ్ళందరూ జ్ఞానంతో విర్రవీగిపోతున్నారు అనుకుంటా. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ లోక జ్ఞానంతో మునిగిపోవట్లేదా? ఈ లోక ప్రేమలకు అలవాటు పడట్లేదా? ఈ లోక ప్రేమల్ని నువ్వు కోరుకోవటం లేదా? అవునా కదండి? ఈ లోక ప్రేమలతో, ఈ లోక జ్ఞానంతో నువ్వు ఈ లోకంలో మునిగిపోతే, ఇప్పుడు దేవుడు పైనుంచి ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు అలవరుచుకోకుండా, పైనుంచి ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే, ఏమండి? మనుష్య జ్ఞానాన్ని ప్రవేశపెట్టకూడదు కదా సంఘంలో. మనుషుల జ్ఞానాన్ని ప్రవేశపెట్టకూడదు కదా. ఎవరిచ్చారు? ఇదిగో బైబిల్ ఇదండి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని చెప్పుకుంటే జ్ఞానంతో విరవీగుతున్నారంటారేంటి? బైబిల్ తప్పించి ఏదైనా మాట్లాడితే అప్పుడు మీరు అనాలి, ఇదిగో వీడు లోక జ్ఞానంతో విరవీగిపోతున్నాడు అని. బైబిల్ గురించి తప్ప వేరే ఏదైనా మాట్లాడితే ఇదిగో వీళ్ళకి జ్ఞానం, వేరే జ్ఞానం మాట్లాడుతున్నారు, ఈ లోక జ్ఞానం మాట్లాడుతున్నారు అని అనాలి. బైబిల్ మాట్లాడుతుంటే జ్ఞానం ఎక్కువైపోయింది అంటారండి. జ్ఞానమే, దేవుడు జ్ఞాని కదా, యేసుక్రీస్తు వారి జ్ఞాని కదా, పౌలు జ్ఞాని కదా. పౌలు ఈ లోక జ్ఞానుల్ని సవాలు విసరలేదా? ఈ లోక జ్ఞాని ఎక్కడ అని సవాలు విసరలేదా? అవునా కదండి? ఈ లోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి తేడా తెలియకపోతే ఇలాగే మాట్లాడతారు. ఈ లోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ముందు తేడా తెలియాలి. ఈ లోక ప్రేమకి దేవుని ప్రేమకి ముందు తేడా తెలియాలి.
ఎప్పుడైతే ఈ తెలియలేదో ఇది ఇలాగే మాట్లాడతారండి. ప్రేమ అంటే ఏంటి? ఇది బైబిల్లో దేవుడు, ఇది యేసుక్రీస్తు వారు ప్రేమించారు. చూసావా, నీకోసం ముళ్ళు కిరీటం పెట్టుకున్నాడు కదా, నీకోసం చర్మాన్ని, ఎముకలు కనిపించేలా చర్మాన్ని విడిచిపెట్టేశాడు కదా ఈ భూమి మీద, రక్తం కార్చాడు కదా. అది ప్రేమ అంటే. ప్రేమించు, రక్తం కారే అంతగా ప్రేమించు. ప్రేమించగలదురా? లేదు. ఏదైనా చిన్న సరే, ఎందుకండి ఏదన్నా అవసరం వచ్చి అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలని అడిగాం అనుకో, తచ్చు బిచ్చులు ఆడిపోతూ ఉంటాడు. అవునా కదా? ఇస్తాడా సహోదరుడు? డబ్బులే ఇవ్వలేరు కదండి. శరీరం అవసరం లేదు, రక్తం కారే అంతగా అవసరం లేదు. నువ్వు ఏదైనా ఒక 10 రూపాయలు అడిగితేనే ఆలోచిస్తాడు నీ గురించి కదా. అంటే దేవుని ప్రేమ అనేసరికి, ప్రేమ అంటే ఏంటో ఈ లోకంలో అనుసరించే ప్రేమ అనుకుంటున్నారు. అది కాదండి. దేవుడు ప్రేమించి మీకు సృష్టినిచ్చాడు, దేవుడు ప్రేమించి మీకు అమ్మనిచ్చాడు, దేవుడు ప్రేమించి మీకు నాన్ననిచ్చాడు, దేవుడు ప్రేమించే మీకు భార్యనిచ్చాడు, దేవుడిని ప్రేమించే మీకు అన్ని లోకంలో సమకూర్చాడు. అది ప్రేమ అంటే. అది నువ్వు ఏమీ సమకూర్చావు, అడిగి ప్రేమ లేదంటావేంటి? నువ్వేమైనా సమకూర్చావా? ఇక్కడికి వచ్చి నువ్వు ఏదైనా చేసావా? దేని గురించి అయినా కష్టపడ్డావా? నువ్వు ఒక ఆత్మను రక్షించడానికి ఏమైనా ప్రయాసపడ్డావా? ఏమీ లేదు. ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఏంటి ప్రేమ? ఇది ప్రేమ, యేసుక్రీస్తు వారిది ప్రేమ. నా సంఘం, నా సంఘం, నా సంఘం కాదండి. నా సంఘం అనేది అసలు ఆ మాటే కాదు. యేసుక్రీస్తు వారు కొన్న సంఘం. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఇదిగో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ వెటకారంగా ఉందండి. వాళ్ళకి వెటకారంగా ఉంది. ఏమంటున్నారు? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చనిపోతే ఇప్పుడు వీళ్ళకి రక్షణ అంట, ఇప్పుడు వీళ్ళ పాపాలను కడుగుతుందంట. ఇలా మాట్లాడుతున్నారు. ఏమండి, చిన్నప్పుడు టీకా వేయించుకుంటాం కదా, మరి చిన్నప్పుడు వేయించుకున్న టీకా మీ మరణం వరకు పనిచేస్తుందా, పనిచేయట్లేదా? పనిచేస్తుందా? మరి ఎలా పనిచేస్తున్నది అంటే, లోకంలో నీకు జ్ఞానం ఉండొచ్చు, అది నీకు న్యాయం అవ్వచ్చు, కానీ యేసుక్రీస్తు వారు వచ్చేసరికి అది వ్యంగ్యంగా కనిపిస్తుందా? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి అది వెటకారం అనిపిస్తుందా? అవునా కదండి? ఆలోచించాలి కదా మనం కూడా. ఇంకా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు పోరాడారండి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మీరేమైనా పోరాడారా? మీరేమైనా రక్తం కార్చారా? మరి మీరెందుకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు? అవునా కదండి? భారతదేశానికి ఎప్పుడో స్వాతంత్రం వస్తే మాకు స్వాతంత్రం వచ్చిందని ఇప్పుడు ఎందుకు స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నారు? మీరేమైనా రక్తం కార్చారా? మీరేమైనా కాలిపోయారా దేశం కోసం? మీరేమైనా శ్రమ అనుభవించారా దేశం కోసం? ఏమండి, ఆలోచించాలి కదా. మరి ఎవరు చేయలేని త్యాగం చేసినప్పుడు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చేసిన త్యాగం ఇప్పుడు మనం వర్తించదా? ఇవన్నీ వర్తించినప్పుడు. అవునా కదండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉందంట. సిలువను గూర్చిన వార్త ఎలా ఉందంట? నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది. ఇప్పుడు సిలువను గూర్చిన వార్తను గురించే కదా 2000 సంవత్సరాల క్రితం యేసు మరణాన్ని ఎప్పుడో చనిపోతూ ఇప్పుడు వీళ్ళ పాపాన్ని కడుగుతుందని వెర్రిగా మాట్లాడుతున్నారు కదా, వెర్రెక్కిపోయి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ వెర్రి ఎందుకంట? వాళ్ళని నశించిపోవడానికంట. అక్కడే ఉంది చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి అంటున్నారు చూసారా? దేవుని శక్తి అంటే మనకి నశించిపోయే వారికి ఎలా ఉంటదంటది? నశించిపోయే వారికి ఎలా ఉంటది? వెర్రిగానే ఉంటుంది. అంటే వాడు వెర్రితో మాట్లాడుతున్నారని అర్థమైపోతున్నప్పుడు మనకి, వాడు వెర్రెక్కిపోయాడని అర్థమైపోయిందా? అంటే ఎవడు మాట్లాడిన సిలువను గూర్చిన వార్తను గురించి వ్యంగ్యంగా మాట్లాడితే వీడు వెర్రివాడు, వీడికి నాశనం తప్పదు అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో ఎప్పుడో జరిగింది మన పాపాలకి. ఎలాగా మన పాపానికి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మన పాపాలు కడుక్కోవడానికి
బాప్తిస్మం అనేది తీసుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారి రక్తం దేని ద్వారా కడుగుతుంది? ఇప్పుడు బాప్తిస్మం ద్వారా మన పాపాలని కడుగుతుంది. అంతే కదండి. రక్షింపబడుచున్న మనకు అంటున్నారు కదా, రక్షింపబడుచున్న మనకు అంటే రక్షింపబడడం అంటే బాప్తిస్మం పొందడం. అంతే కదండి. రక్షణలోకి రావడం అంటే ఏంటి? బాప్తిస్మం పొందడం. అంటే బాప్తిస్మం పొందిన మీకేంటి సిలువను గురించిన వార్త? శక్తి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? ఏమండి, మనం కూడా తెలుసుకోవాలి కదా. యేసుక్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి, ఆయన శిలువ మరణములోనికి బాప్తిస్మము పొందుతామని మీరు ఎరుగరా? అంతే కదండి. అంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్న నీవు ఇప్పుడు నీకు శిలువ మరణం ఏమవ్వాలి? శక్తి అవ్వాలి. ఇదిగో నమ్మని వాడు ఏదైనా అనుకుంటున్నాడేమో, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడేమో, వెటకారంగా మాట్లాడుతున్నాడేమో ఈరోజు. అంతే కదండి. శిలువ మరణం ఎందుకు మరణించాడు? మరణం గురించి 7 మాటలు చెప్పుకుంటున్న మనము 7 మాటలు ఎందుకు చెప్పుకోవాలి? వాటి గురించి దేని గురించి ఏ సందర్భంలో తీసుకోవాలి? అవి ఎందుకు చెప్పారు? అసలు ఆయన మరణం ఎందుకు మరణించాడు? మరణిస్తూ ఆయన చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా? ఆయన తగ్గించుకున్నాడు, ఇదిగో ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్న ఈ మాటలు చెప్పుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఈరోజు 7 మాటలు చెప్పుకున్నారు కదా, పొద్దున్న నుంచి ప్రతి సంఘంలోనూ 7 మాటలు చదువుకునే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట వివరిస్తారు. వివరించిన నువ్వు ఆ ఒక్క మాటను పాటించగలుగుతున్నావా? యేసుక్రీస్తు వారి మాటలు ఇంకా లేవా? అందుకనేనండి ఇప్పుడు క్రీస్తుతో సిలువ వేయబడ్డావా అని నేను అడిగిన మాటకి క్రీస్తుతో సిలువ వేయబడ్డావా అని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు క్రీస్తుతో సిలువ వేయబడాలా? క్రీస్తుతో సిలువ వేయబడాలా? అవసరమా? ఇప్పుడు క్రీస్తులో బాప్తిజం తీసుకున్నామంటే ఏంటి? క్రీస్తు మరణంలోకి పాలుభారం అయిపోతున్నాం కదా. అంటే క్రీస్తుతో సిలువ వేయబడుతున్నావా? ఇవన్నీ మనం ఆలోచించగలిగితే, ఒకవేళ నీవు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకోగలిగితే, ఒకవేళ తీసుకుంటే, క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న నీకు ఒక బాధ్యత ఉందండి. ఆ బాధ్యతను మరిచి ఈరోజు తిరుగుతున్నారు జనాలు. ఆ బాధ్యతను మరిచిపోయారు. ఒక ఆశీర్వాదం ఉంది, ఆ ఆశీర్వాదాన్ని మరిచిపోయారు. ఏ ఆశీర్వాదాలు కావాలి వీళ్ళకి? అబ్రహాం గారి ఆశీర్వాదాలు, ఇస్సాక్ గారి ఆశీర్వాదాలు, యాకోబు గారి ఆశీర్వాదాలు, ఇంకా దావీదు గారి ఆశీర్వాదాలు. ఇవన్నీ దావీదు గారి ఆశీర్వాదాలు నీకు ఎందుకండి? దావీదు గారి కాలంలో ఉన్నారా? మనం అబ్రహాం గారి కాలంలో ఉన్నామంటే, నోహ్ గారి కాలంలో ఉన్నామా? మనది ఏ కాలం? అంత్యకాలం. ఇది అంత్యకాలంలో ఉన్నాము. అంత్యకాలంలో మనం ఏం చేయాలో అది చేయాలి, ఏం చెప్పారో అది చేయాలి. అంతే కదండి. ఇప్పుడు అంత్యకాలంలో ఉన్న మనకి ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో అవి పాటించాలి, కానీ ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో వాటిని పొందుకోవాలి. కానీ వేరే ఎవరికో ఇచ్చిన ఆజ్ఞలు నేను పాటిస్తానని, అంటే ఆదాము అవ్వను పండు తినొద్దన్నారు కదా, నేను పండు తినొద్దన్నాడు కదా దేవుడు, నేను పండే తిన్ను అని మిగతా అన్ని నేను పాటించనంటే, తర్వాత ఇజ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదండి. మరి ఇచ్చినవి అన్ని నేను పాటించనంటే ఎలా కుదురుతుంది? ఇలాగా కాలాన్ని బట్టి ఆలోచించడం కూడా మానేశారు. అందుకనే ప్రతి విశ్వాసికి ఉండవలసిన ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నారండి యేసుక్రీస్తు వారు. లూకా సువార్త, మత్తయి సువార్త 16:24 ఉంటుంది, మార్కు సువార్త 8:34 ఉంటుంది. రాసుకోండి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు
తన శిష్యులను చూచి, ఇక్కడ శిష్యులను చూచి అనే మాట దగ్గర ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎవడైనను అన్నారా, మీరే అన్నారా? ఎవడైనను చదవండి ఇప్పుడు. నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని, అంటే తగ్గించుకుని, ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలెను. ఏమండి, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, చర్చిల్లో ఏం చేస్తారు? ఒక చెక్క సిలువ తయారు చేసుకుని ఆ సిలువను ఎత్తుకుని మొత్తం ఇలా తిరుగుతూ ఉంటారు, అవునా కదా? ఈరోజు ఏదో ఒక వీడియో వచ్చిందండి, సిలువ ఎత్తుకున్నాడు, పరిగెడుతున్నాడు వాడు, సిలువ ఎత్తుకుని నడుస్తూ ఉండి మధ్యలో సిలువ పడేసి పక్కన తంతున్నాడు. సిలువ ఎత్తుకుని అందరూ వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తూ ఆ సిలువను మధ్యలో టప్మని వదిలేసి పక్కన తంతున్నాడు వెళ్ళి. అంటే ఆ సిలువను ఎత్తుకోవడం అంటే అది కాదండి. సిలువను ఎత్తుకోవడం అంటే అది కాదు. ఏదో నేను ఈరోజు సిలువ, ఇదిగో మళ్ళీ పాస్టర్ గారు అడుగుతారు, మీరు గుడ్ ఫ్రైడేకి ఎవరు సిలువ వేసుకుంటారు, ఎవరు సిలువ వేసుకుంటారు అంటే, ఏదన్నా ఇక్కడ మీకు ఏదన్నా సినిమా షూటింగ్ కానీ ఏమైనా జరుగుతుందా సంఘాల్లో? ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కానీ ఏమైనా తీస్తున్నారా? అది కాదు. సిలువనెత్తుకోవాలంట. ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఒకవేళ మీరు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే, యేసుక్రీస్తుని వారిని వెంబడించాలి అనుకుంటే మీరు ఏం చేయాలంట? మీరు ఏం చేయాలి? చదవండి అన్నమాట. ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకుని, తగ్గించుకుని, ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఎంతమంది ప్రతిదినం సిలువను ఎత్తుకుంటున్నారండి? ఏంటా సిలువను ఎత్తుకోవడం అంటే? ఏమండి, నేను ఈరోజు సిలువను ఎత్తుకున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. నేను ఈరోజు సిలువను ఎత్తుకున్నాను, నేను ఆయన వెంబడిస్తున్నాను కాబట్టి నేను ఈరోజు సిలువను ఎత్తుకున్నాను, నేను ఈరోజు పొద్దుటే లేచి సిలువను ఎత్తుకున్నాను, ప్రతిరోజు నేను సిలువను ఎత్తుకున్నాను అనేవాళ్ళు చేయొద్దండి. ఉన్నా? ఈ మాటకు అర్థమే తెలియదు, ఈ మాటకు అర్థమే తెలియదండి. ఇదండి, అంటే క్రైస్తవ ప్రపంచం ఎలా అయిపోయిందంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు తనను వెంబడించు వారిని సిలువను ఎత్తుకోమన్నారు కదా, యేసుక్రీస్తు వారు తన వెంబడించే వారిని సిలువను ఎత్తుకోమన్నారు కదా, ఆ సిలువను నేను ఎలా ఎత్తుకోవాలి, ఆ సిలువను నేను ఎలా ఎత్తుకోవాలి అనే ఆలోచన లేదండి ఈరోజు. ఆలోచన అయితే లేదు. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు అంటున్నాడు చూడండి. తన సిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఒకవేళ నువ్వు సిలువను ఎత్తుకోపోతే యేసుక్రీస్తుకి ఏం కాదంట? నువ్వు పాత్రుడు కాదంట. ఏమండి, ఏంటి సిలువ అంటే? చర్చిల్లో సిలువ మోస్తారు కదండి, సిలువ వేషం వేస్తారు కదా, ముళ్ళు కిరీటం పెట్టుకుని యాక్టింగ్ చేస్తారు, అదా? లేదంటే ఇప్పుడు కీ చైన్ల మీద వేసుకుంటారు, ప్రతి సిలువ గుర్తు వేసుకుని కీ చైన్ల మీద, చేతుల మీద ఇలా వేసుకుంటారు, అవా సిలువ వేసుకోవడం అంటే? లేకపోతే మన చనిపోయిన సమాధి మీద గుచ్చుతారు కదా ఇలా వెళ్ళి, చూసారా? చనిపోయిన సమాధి మీద గుచ్చుతారు వెళ్ళి. అయిపోయిన తర్వాత ఒక పచ్చి తాగుబోతంట తాగేసి చనిపోయిన తర్వాత పాతి పెట్టేసిన తర్వాత ఆ తాగుబోతు ఏమంటున్నాడంటే, ఓ సిలువ ఎక్కడ ఉంది అంటున్నాడంట. ఇంటికి ఏం చేయడానికి? సమాధి మీద గుచ్చడానికి. సిలువ గురించి తెలియదు ఆయనకి, సమాధి మీద గుచ్చాలంతే. కొంతమంది బోధకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొబ్బరి నూనె తెచ్చుకోమంటారు. తెచ్చుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తారు? కొబ్బరి నూనెకి ప్రార్థన చేసి, కొబ్బరి నూనెకండి, మనిషికి కాదు, కొబ్బరి నూనెకి ప్రార్థన చేసి మీకు ఆ కొబ్బరి నూనె తీసి మీ నుసుటి మీద ఇలా సిలువేస్తారు. అవునా? వాస్తవమా కదా ఇది?
ఈ సిలువ అంటే సిలువని ఎత్తుకోవడం అంటే ఇదా? సిలువ మీరు సిలువని ఎత్తుకోవడం అంటే ఇదా? అంతేనా కదండి? ఎవరు సిలువని ఎత్తుకుంటేనే పాత్రులంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి పాత్రులు ఎవరు అని మనం ఆలోచిస్తే ఏంటి? ఎవడైతే ప్రతిదినం తన సిలువని ఎత్తుకుంటాడో వాడే నాకు పాత్రుడు అంటున్నాడు. అంతే కదండి? సిలువను మోయిన వారు పాత్రులు కారనే కదా అర్థం. ఇప్పుడు మీరు ఈరోజు సిలువ మోయకపోతే మీరు పాత్రులు కారు. ఈ మోసారా సిలువ? ఈరోజు గుడ్ ఫ్రైడే మోసారా? మోయలేదండి. ఒకవేళ మోసేవారైతేనే మీరు యేసుక్రీస్తు వారికి పాత్రులు. మరి ఎలా మోయాలి ఈ సిలువ? ప్రతిదినం సిలువ శ్రమలో అనుభవించాలా? అంతే కదండి. యేసుక్రీస్తు వారు ఒక్కసారే అనుభవించారు, ఒక్కరోజే అనుభవించారు. అంతే కదా? పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు చనిపోయారు ఆయన. ఇప్పుడు మనకేం చెప్తున్నారు? ఒకవేళ నువ్వు నన్ను వెంబడించగలిగితే, ఒకవేళ నువ్వు నన్ను వెంబడిస్తే, ఒకవేళ నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే నువ్వేం చేయాలంటున్నాడు? ప్రతిదినము సిలువనెత్తుకోవాలంట. ప్రతిదినము సిలువనెత్తుకోవాలంట. వేళ ఎత్తుకున్నా కానీ అది సులువుగానే ఉంటుందని చెప్తాడు కదా యేసుక్రీస్తు వారు. నా కాడి సులువే అంటాడు కదండి. ఒకవేళ సిలువను ఎత్తుకున్నా కానీ అది సులువుగానే ఉంటుందంట, తేలికగానే ఉంటుందంట. కానీ నువ్వు ప్రతిదినము ఎత్తుకోవలసిన సిలువ గురించి సిలువలో ఏం జరిగిందో చెప్పుకోవడం కాదండి. సిలువలో పలికిన 7 మాటలు చెప్పుకోవడం కాదు. ఇదిగో సిలువ ఎత్తుకోమన్నాడు నిన్ను కూడా సిలువ ఎత్తుకుంటేనే పాత్రుడు అంటున్నాడు. ఏంటా సిలువ? మరి ఎలా ఎత్తుకోవాలి ఈ సిలువ అని మనం ఆలోచించగలిగితే పౌలు గారు యేసు చెప్పిన మాట ఎలా నెరవేర్చారో చూద్దామండి. పౌలు గారు నెరవేర్చారు. యేసు చెప్పిన మాట ఎలా నెరవేర్చారో చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమంటే పౌలు గారికి ఎవరన్నా సిలువేశారా? పౌలు గారికి ఎవరన్నా సిలువేశారా? మరి ఈయనేంటి ఇలా అంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే పౌలు గారు ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, తన సిలువనెత్తుకు ప్రతిదినం తన సిలువనెత్తుకోమన్నాడు కదా, ఆ సిలువనెత్తుకుని ప్రయాణం చేశారు, ఆ సిలువ భారాన్ని మోసారు, ఆ సిలువలో శ్రమలన్నీ ప్రతిదినం అనుభవించారు అని చెప్తున్నారండి అక్కడ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ శ్రమ ఎలాగైతే అనుభవించారో అలాంటి శ్రమలు నేను అనుభవించాను అంటున్నారు. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు నన్ను పంపలేదు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అంటే ఈయన రోజు ఏం చేస్తున్నాడు? ఈయన పౌలు గారు తన సిలువను ఎత్తుకుని మోస్తున్నాడు. ఏంటా సిలువ? చదవండి ఆ మాట, అర్థమైందా? 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, నేను బాప్తిస్మం ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందారు కదా, యేసుక్రీస్తు వారు పాపాల నిమిత్తం ప్రాణం పెట్టారు కదా, ఆ సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఈరోజు వాక్చాతుర్యంతో తెగ మాట్లాడేస్తూ ఉంటారండి. లోడ ఊగుతూనే ఉంటారు. అది ఎందుకు మాట్లాడుతున్నారో అదేమైనా అర్థమైందా అవతలకి అనేది ఏమి ఉండదు. ఇక్కడ వాక్చాతుర్యము లేకుండా అంటున్నారు చూడండి. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అంటే ఈయన ప్రతిదినం ఏం చేస్తున్నాడు?
సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే ప్రతిదినం సిలువను ఎత్తుకోవాలంటే ఏంటి? సువార్త అవునా కదండి? అంటే ప్రతిదినము నువ్వు సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటో కాదు, నీ పక్కన వాడిని రక్షించడమే. ఇదిగో ఒక ఆత్మను రక్షించడమే. ప్రతిదినం సిలువ ఎత్తుకోవడం అంటే ఏదో కాదండి. నేను చెక్క సిలువ వేసుకుని అట్ట సిలువ వేసుకుని తిరుగుతానని అది కాదు. లేకపోతే మెల్లో సిలువ వేసుకుని తిరుగుతాను, చేతికి సిలువ ఉంగరం పెట్టుకుని తిరుగుతాను, ఇది కాదండి. సిలువ వేసుకోవడం అంటే సువార్త ప్రకటన చెయ్యాలి. సువార్త ప్రకటన చేయాలి. పౌలు గారు చేస్తున్నారు చూడండి. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపేను అంటున్నారు. ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటే సువార్త చేస్తున్నారు. అలాగే 1 కొరింథీయులకు 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. 1 కొరింథీయులకు 4వ అధ్యాయము 16వ వచనం, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అంటే సువార్త ద్వారా ఏం చేస్తున్నాడు ఈయన? మనుషులను కంటున్నాడు. సువార్త ద్వారా మనుషులను కంటున్నాడు. అంటే సువార్త ద్వారా మనల్ని మనుషులను కనేవారిగా ఉండాలి. అంటే దేవునికి ఒక ఆత్మను ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి ఒక ఆత్మను ఇచ్చేవారిగా ఉండాలి. ఏమండి, ఈరోజు ఈ పని ఎవరు చేస్తున్నారండి? ఈరోజు వచ్చాము, అదే సంఘం కూడుకున్నాము, ఎవరు కొత్త వాళ్ళు రాలేదు, అవునా కదండి? వచ్చాము, 7 మాటలు చెప్పుకున్నారు, వెళ్ళిపోయారు. సువార్త పని ఏది? కదలాలి, బయటకు వెళ్ళాలి. సంఘం నుంచి బయటకు వెళ్ళి సువార్త చేయాలి, అనేక మందిని రక్షించాలి. ఇదండి సిలువ ఎత్తుకోవడం అంటే ఏదో కాదు. ఇదిగో నా సిలువ నువ్వు ఎత్తుకుని నన్ను వెంబడించు. ఒకవేళ నన్ను వెంబడించాలనుకుంటే నువ్వేం చేయాలి? నా సిలువ ఎత్తుకోవాలి. నా సిలువ ఎత్తుకోవడం అంటే ఏదో కాదు, నువ్వు సువార్త ప్రకటించాలి. నువ్వు సువార్త ప్రకటించేవాడిగా ఉంటే నన్ను వెంబడించు. సువార్త ప్రకటించేవాడిగా ఉంటే నన్ను వెంబడించు అంటున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఒకవేళ నేను ఈ లోకం విషయంలో అతిశయిస్తున్నానేమో, ఒకవేళ నేను బాగా చెప్తాను, లేకపోతే నేను బాగా ఉన్నాను, నా మాట ఇది నాకు ఉన్న డబ్బును చూసి, లేకపోతే నాకున్న అధికారాన్ని చూసి నేను అతిశయిస్తున్నానేమో. అలా అతిశయించకూడదంట. ఎలా అతిశయించాలంట? చదవండి. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. అంటే సిలువ యందు అంటే ఏమనుకున్నా అండి? సువార్త. మీకు ఇచ్చే ఆశీర్వాదం ఇదేనండి. సిలువను ఎత్తుకోవడమే మీకు ఇచ్చిన ఆశీర్వాదం. సువార్త చేయడమే మీకు ఇచ్చిన ఆశీర్వాదం. సువార్త చేయువారు పాదములు ఎలా ఉంటాయంట? సుందరములు. సువార్త చేయువారు పాదములు సుందరములు. అంటే మీరు సువార్త చేయాలి, సిలువను ప్రకటించాలి, అంతే కదండి. సిలువ యందు అతిశయం అంటున్నాడు చూడండి. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? దూరమవునుగాక దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. అంటే ఏం చేయాలి? మీరు ఈ లోకాశల్ని మీలో సిలువేసేయాలి. ఈ లోకాశలతో నిండిపోయింది కదా మన హృదయం. ఈ లోకాశల్లో ఉండిపోయాం కదా, ఈ లోకానికి అలవాటు పడిపోయాం కదా. ఈ లోకాశలనన్నింటినీ, ఇదిగో నేత్రాశ, జీవోపడంబము, ఇవన్నీ శరీరాశ, ఇవన్నీ ఏం చేయాలంట? సిలువ వేసేయాలంట.
సిలువ వేసేసి ఏం చేయాలంట? ఏమంటున్నారండి చూడండి మళ్ళీ, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. పౌలు గారు పెంటతో పోల్చుకున్నారు కదండి ఈ లోకం అంతా. ఈ లోకాన్ని పెంటతో పోల్చారు కదా. అంటే మీరు ఏం చేయాలంట? ఇదిగో ఈ లోకాన్ని పెంటతో పోల్చుకోవాలంటే సిలువ వేసేయాలి. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే సిలువ ఎత్తుకొని మీరేం చేయాలంట? ఈ లోకాశలను సిలువ వేసేయాలి. ఇదండి ఆ సిలువ మరణంలో ఉన్న పరమార్థం. ఆ సిలువ మరణంలో ఉన్న పరమార్థం ఇదే. అంటే ఇది ఆదివారం ఒక్కరోజే వచ్చి మిగతా రోజులన్నీ లోకంలో కలిసిపోవడం లేదా మనిషి? ఇంకొక విషయం తెలుసా? గుడ్ ఫ్రైడేకే వస్తాడు, ఈస్టర్కే వస్తాడు, క్రిస్మస్కే వస్తాడు. మరి మిగతా రోజులు సిలువ వేస్తున్నాడా? మిగతా రోజులన్నీ దేవుని కోసం సిలువేస్తున్నాడా? మిగతా రోజులన్నీ లేదు. అంటే ఏం చేస్తున్నాడు మనిషి? అలాంటి వారు ఉన్నారా లేరా సంఘాల్లో? ఎప్పుడు? శుక్రవారం వస్తాడు, గుడ్ ఫ్రైడే రోజున వస్తాడు, ఈస్టర్ రోజున వస్తాడు, ఇంకా క్రిస్మస్ రోజున వస్తాడు, ఏదన్నా భోజనాలు ఉన్నాయంటే వస్తారు. మరి మిగతా రోజులు లోకంలోకి వెళ్ళిపోతలేదా? మిగతా రోజులన్నీ లోకంలోనే తిరగట్లేదా? మిగతా రోజులన్నీ లోకానికే ఆశపడట్లేదా? అంటే ఇతను ఏం చేస్తున్నాడు? సిలువ వేయడం లేదు. ఈ లోకాశను సిలువ వేయడం లేదు. ఒకవేళ అలా గనక మనం ఉండగలిగితే, అలా ఉంటే ఏమంటారు తెలుసా మనల్ని? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. సిలువ వేయకుండా లోకంలో కలిసిపోయేవారిగా మనల్ని ఉంటే ఏమంటారు చూడండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎలా తప్పిపోతారు? దేవుని వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. క్రీస్తుని సిలువ వేస్తున్నారా? లేకపోతే క్రీస్తుతో సిలువ వేయబడ్డారా? ఆలోచించుకోండి. ఎందుకంటే ఈరోజు నా సంఘం అనుకోవడం కాదండి. ఇదిగో క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘంగా ఉండాలి. పరలోకాన్ని మర్చిపోయి ఇదిగో పరలోక సంబంధమైన వరము రుచి చూచి ఆ పరలోకాన్ని మర్చిపోయి నా సంఘం అంటున్నావేంటి? ఎవరిది సంఘం? క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘం అండి. క్రీస్తు కొన్నాడు సంఘాన్ని. అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘం. అవునా కదా? అంటే మరి నా సంఘం అని అనుకుంటే నీదా సంఘం? దానికి కట్టుబడి ఉన్నారా? యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నారా? యేసుక్రీస్తు వారిలాగా మాట్లాడుతున్నారా? అంటే అపోస్తులు శ్రమలు అనుభవించారు కదా, అలాంటి శ్రమ ఏమైనా నీకుందా? అపోస్తులు అనుభవించినట్టు శ్రమ, పౌలు గారు అనుభవించినట్టు శ్రమలు ఏమైనా ఉన్నాయా? పౌలు గారు ఇదిగో కొరడాలతో కొట్టించారంట, మాట్లాడతారు కదా, ఆయన శ్రమలన్నీ చూసాం కదా మనం. మరి అలాంటి శ్రమలు ఏవైనా ఇదిగో ఈ 40 రోజుల్లో మీరు ఏమైనా అనుభవించారా? లేదు. అన్నీ తెలుసు అనుకుంటూ ఏమీ తెలియని వారిగా బ్రతకూడదండి. మనం అన్నీ తెలుసు అనుకుని ఏమీ తెలియని వారిగా మిగిలిపోతామేమో చూసుకోండి. ఎందుకంటే యూదులను తిడుతున్నావేమో యేసుక్రీస్తు వారిని సిలువేస్తారని, ఆ రోమీలను అంటున్నావేమో యేసుక్రీస్తు వారిని సిలువేసేశారని, ఎవరినో అక్కడ సైనికుల్ని వాళ్ళందరినీ ఇదిగో వాడు అలా చేశాడు, ఏదేలా చేశాడు, ఇస్కరియోతు యోధాన్ని తిడుతున్నావేమో, ఆ ఇస్కరియోతు ఏదో లేకపోతే బాగుండని. నీ సంగతి ఏంటి మరి?
నువ్వేం చేస్తున్నావు? నువ్వు సిలువ వేయట్లేదు, బాహాటముగా సిలువ వేస్తున్నారు అంటున్నారా హెబ్రీ పత్రికలో? బాహాటముగా సిలువ వేస్తున్నావంట. నీ సంగతి ఏంటి? నీ గురించి ఆలోచించవా? ఏమండి, దేవుని సంకల్పం ప్రకారం భూమి మీద బ్రతకడం కావాలి కానీ ఇజ్రాయిల్ని తిట్టుకుంటే నీకేమొస్తుంది? యూదుల్ని తిట్టుకోవడం వల్ల నీకేమొస్తుంది? ఇదిగో నేను బాగా బ్రతుకుతున్నానా? యూదుల్లాగా అయితే ఇదిగో నేను యూదులు చేసిన ఆ హిస్టరీని చదువుకొని నేను సరి చేసుకుంటున్నానా? ఎంచోపు వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్పించి ఏం పని లేదా మనకే? ఏమంటే బైబిల్ అనేది చిన్నదా? మహాజ్ఞాన గ్రంథం కదా, బైబిల్ని చదువుకోవచ్చు కదా. వీడి మీద చాడీలు ఎందుకు నీకు? మహా అయితే ఎంతకాలం ఉంటాయండి భూమి మీద? 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో ఒకరిని మీద ఒకడు చెప్పుకుంటూ, ఒకరిని ఒకడు తిట్టుకుంటూ, ఒకరిని ఒకడు కొట్టుకుంటూ ఎంతకాలం ఇది? ఏమండి, పౌలు గారు సంఘాలు స్థాపించారు కదా. పౌలు గారు సంఘాలు స్థాపించారా? స్థాపించలేదా? నేనే చెప్తాను, ప్రతి ఆదివారం నేనే వస్తాను, ప్రతి సంఘానికి నేనే తిరుగుతాను అన్నాడా? అక్కడ ఎవరినన్నా ఏర్పరిచాడా? అవును కదండి. మరి నువ్వేంటి? అక్కడ నేనే చెప్పాలి, ఇక్కడ నేనే చెప్పాలి, నైటు నేనే చెప్పాలి, అర్ధరాత్రి నేనే చెప్పాలంటావు. ఇంకెవరు లేరా? ఆలోచించండి ప్రియులారా. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఈరోజు క్రైస్తవ్యంలో అలాగే ఉంది. డబ్బుకి అలవాటు పడిపోయి ఇష్టం వచ్చినట్టు బోధలు చేస్తూ డబ్బు గురించి ఆశపడి ఇదిగో సంఘంలో ఉన్న అమాయకులను మోసపరుస్తున్నారండి. వాక్యం చెప్తున్నావా నీ పక్కనున్నోడికి? ఇదిగో వాడు బాగా చెప్పలేకపోతున్నాడు కదా, వాడు బాగా చెప్పేలాగా ఏమన్నా మాటలు చెప్తున్నావా? ప్రతి ఒక్కరిని తయారు చేయాలంటున్నాడు కదా. నన్ను వెంబడించిన వారందరూ సువార్త చేయాలని చెప్తున్నారు కదా. వెంబడిస్తే ఇదిగో సిలువను ఎత్తుకుని పని చేయాలని చెప్తున్నారు కదా. వాడికి సిలువ భారాన్ని ఏమైనా చెప్తున్నావా నువ్వు? లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు క్రీస్తుని సిలువ వేసేవారిగా ఉంటారా లేదా క్రీస్తుతో సిలువ వేయబడతారా? మీరే నిర్ణయించుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఇష్ట ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, ఏ విధమైన మరి సాతాను శక్తులకు లోబడకుండా మీకోసం గొప్పగా బ్రతకడానికి మాకు శక్తిని బలాన్ని దయచేస్తారని, అలాగే పరలోక సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపమని, మీ బైబిల్ ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకాలు చేరడానికి మాకు అవకాశం కల్పిస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.